హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ పల్లవి. మీరందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈ వీడియో వచ్చేసి మా నాన్నమ్మవి దినాల వీడియో. దినాలు అంటే 11 డేస్కి, చనిపోయిన 11 డేస్కి చేసేవి. మా సైడ్ ఎలా చేస్తారు, పద్ధతులు ఎలా ఉంటాయి అన్నీ చూడాలి అంటే వీడియో లాస్ట్ వరకు చూసేయండి. చిన్న సబ్స్క్రైబ్ చేసుకోండి. చనిపోయాక రొద్దులు, 5 ఒద్దులు, దినాలు, నెలమాసికం, సంవత్సరికం ఇలా ఎన్నో చేస్తారు. ఎందుకంటే చనిపోయిన వాళ్ళ ఆత్మ పుట్టించాలని ఇలా చేస్తాం. ఇక్కడ ఏం చేస్తున్నారంటే విలేజ్లో వాగు ఉంటుంది కదా, అక్కడ ఒడ్డున పైన వాళ్ళకి ఇష్టమైన ఫుడ్ అంతా ప్రిపేర్ చేస్తారు. ఇది అక్కడికి తీసుకెళ్తారు. అక్కడికి తీసుకెళ్ళినప్పుడు అటిక పాపళ్ళు అని వాళ్ళు ఉంటారు. ఈ టైంకి వాళ్ళు తప్పకుండా వస్తారు. ఎందుకంటే ఇది కార్యక్రమం కంప్లీట్ చేస్తే వాళ్ళకి తీసుకుంటారు. ఇక్కడ ఏం చేస్తున్నారంటే ఫుడ్ పెట్టి వచ్చిన చుట్టాలందరూ చనిపోయిన వాళ్ళకి తాగేవి కళ్ళు మందు పోస్తారు. వాళ్ళేమో కాటకపాపలేమో పాట పాడుతూ ఉంటారు. అంటే మీ మనవరాలు వచ్చి ఇలా పోస్తుంది, మీ మనవడు, మీ అత్త, మీ కోడలు వాళ్ళు పేర్లు చెప్తూ పాడుతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి తెలియాలని. అయిపోయాక అక్కడ పెట్టేసి అందరూ దూరం వచ్చేస్తారు. ఎందుకంటే అన్నంని కాకులు వచ్చి తినాలి. అంటే మన పెద్దవాళ్ళు ఎలా అంటారు, కాకుల రూపంలో వస్తారు చనిపోయిన వాళ్ళు అంటారు కదా, అలా నమ్మకం. కాకి లేదా కుక్క, ఆవు ఏది తిన్నా పర్లేదు, ఇలా చేస్తారు అక్కడ. అందులో ఏదన్నా ఒకటి తిన్నాక అందరూ కలిసి స్నానాలు చేసి ఇంటికి వస్తారు. చనిపోయిన వాళ్ళ ఫోటో ముందర పూజ చేస్తారు. కంప్లీట్ అయ్యాక అదంతా తీసుకెళ్ళి మళ్ళీ వాటర్లో కలిపేసి రావాలి. అంతా అయిపోయాక ఇక్కడ ఫుడ్ తింటున్నాం. ఇక ఫుడ్ వచ్చేసి బగారా రైస్, చికెన్, మటన్, చికెన్ ఫ్రై, ఇగలు, బోటి, తాగడానికి ఏదంటే అది, కూల్ డ్రింక్స్, కళ్ళు, ఆల్కహాల్ తాగే వాళ్ళకి అన్నీ ఇట్లా ప్రిపేర్ చేస్తారు. అందరం తినేసి కాసేపు ఇలా కూర్చుందామని అందరు కూర్చున్నారు మా వాళ్ళు. కార్యక్రమం అంతా పూర్తయ్యి తినేసరికి 2:33 ఇట్లా అయ్యింది. కానీ మా నాన్నమ్మకి ఎన్ని ఇయర్స్ ఉంటాయి తెలుసా? దగ్గర 100కి ఎక్కువనే ఉండొచ్చు. స్ట్రాంగ్గా ఉండే ఆమెకి ఇప్పటికీ కూడా అసలు కాళ్ళ నొప్పులు అని ఏ నొప్పులు ఉండకపోయేవి. ఏమైంది అంటే ముసలి వాళ్ళు కదా, బాత్రూంలో జారిపడ్డది. లోపల ఎక్కడనో బాగా తాకాయి. అందువల్ల లేవలేకపోయింది. ఇక అలానే చనిపోయింది. చాలా మంచిది మా నాన్నమ్మ అయితే. ఇక ఇక్కడేమో సింపుల్గా డెకరేషన్ చేస్తారు ఫోటో పెట్టి. అందరూ లైన్గా వెళ్ళి అక్కడ ఫ్లవర్స్ ఉంటాయి కదా, ఆ ఫ్లవర్స్ అక్కడ ఫోటో దగ్గర చల్లేసి ఇక మొక్కుకొని పక్కకు వచ్చేస్తున్నాం. ఇక్కడ గుంపు ఏంటిదే అంటారా, మా నాన్నమ్మకి గుర్తుగా ఉండాలి అని అందరూ కలిసి బాక్సెస్ ఉంటాయి కదా అవి తెప్పించారు. అక్కడికి వచ్చిన వాళ్ళ ప్రతి ఒక్కరికి తిన్నాక వాళ్ళందరికీ ఇస్తున్నారు. అందుకే అలా గుంపులు ఉన్నారు. మా అక్క కొడుకుకి ఏం చెప్పాను అంటే, నేను పూలు చల్లేసి వస్తా, నన్ను ఒక వీడియో తీయి మా అక్క కొడుకుకి చెప్పాను. ఏమో ఎక్కడనో సైడ్కి నించొని తీశాడు. అక్కడ నేను పడలే ఆ వీడియోలో. అందుకే అందరూ నవ్వుతున్నారు. వీటితో ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను. సైడ్ అయితే ఇలా జరుపుకుంటారు. మీ సైడ్ ఎలా జరుపుకుంటారు? వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.